విశ్వసించి పనిచేసి ఒప్పందం చేసినోడికి 1 దీనారం ఇచ్చాడు. అది కృప కాదు, ఆడి కష్టార్జితం. ఆడి కష్టార్జితం అనుకున్నాడు కాబట్టి ఆడికి రూపాయి. ఈడు కృప అనుకున్నాడు కాబట్టి 3ంటికి వచ్చి కేవలం 2 గంటలు చేసినాడు కూడా రూపాయి, 1 దీనారం. ఏంటండి ఆయన కృప? ఏదో నా గొప్ప తెలివితేటలో, నా తెలివితేటలో నేను ఇలా చేశాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేస్తాడు. ఈ ఒప్పందాలు ఆయన దగ్గర పని చేయి. నువ్వేమీ చేయట్లేదు, నీ భక్తి ఏం పని చేయట్లేదు. కేవలం ఆయన కృప కొరకు వేడుకుంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు ఆయన. అద్భుతాలు చేస్తాడు దేవుడు. అది భక్తి. అంతేగాని నీ గొప్పతనం నా గొప్పతనం అనుకుని చాలామంది క్రియల చేత నీతిని వెంటాడుచున్నారు. వాళ్ళ ఆయుష్కాలం అయిపోతుంది, సిగ్గుపడతారు. ప్రభువా నన్ను మార్చే దేవుడవు నీవు. అంతేనండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవాళ దేవుని ధర్మశాస్త్రం లేక ఆజ్ఞలను అనుసరించి పేస్ అయిపోదాం అనుకుంటున్నారే, ఈ భక్తి మన